వినోద్ కాంబ్లీ నేటి తరం క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియని పేరు. నిన్నటి తరం అభిమానులకు సుపరిచితం. క్రికెట్ దిగ్గజం సచిన్ చిన్ననాటి స్నేహితుడు కూడా. మైదానంలో స్టైలును పరిచయం చేసిన కాంబ్లీ అప్పట్లో ఓ సెన్సేషన్. అయితే ఆ తరువాత ఫామ్ కోల్పోయి క్రికెట్కు దూరమయ్యాడు. బాల్య స్నేహితుడైన కాంబ్లీ, సచిన్ ఇద్దరు తాజాగా ఒక వేదికపై కలుసుకున్నారు. ముంబైలోని శివాజీ పార్కులో తమ గురువు, కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ఆవిష్కరణలో భాగంగా వీరిద్దరి అపూర్వ కలయిక చోటు చేసుకుంది. సచిన్, కాంబ్లీ ఇద్దరు ఆచ్రేకర్ విద్యార్థులే. స్కూల్ క్రికెట్ రోజుల్లోనే ఇద్దరు రికార్డులు బద్దలు కొట్టారు. ఇద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పి వెలుగులోకి వచ్చారు. సచిన్ ఆ తర్వాత కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ప్రపంచ దిగ్గజ క్రికెటర్గా పేరు సంపాదించుకోగా, కాంబ్లీ ఆ పేరు మాత్రం మసకబారింది. తాజాగా వైరల్ అయిన వీడియోలో కాంబ్లీని పలకరించేందుకు టెండూల్కర్ వెళ్ళాడు. అనంతరం తిరిగి స్టేజీపైకి వెళ్తుండగా సచిన్ చేయి వదిలేందుకు కాంబ్లీ ఇష్టపడలేదు. ఇద్దరూ కాసేపు అలాగే చేతులు పట్టుకొని ఉండిపోయారు. అయితే హోస్ట్ పలుమార్లు టెండూల్కర్ను స్టేజీపైకి ఆహ్వానించడంతో బలవంతంగా వెళ్ళక తప్పలేదు. మరో వీడియోలో టెండూల్కర్ను కాంబ్లీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటం కనిపించింది. కాగా అచ్రేకర్ స్మారక కార్యక్రమానికి పరాస్ మాంద్రే, ప్రవీణ్ ఆమ్రే, బల్విందర్ సింగ్ సంధు, అమీర్ దిగే, సంజయ్ బంగలు తదితరులు హాజరయ్యారు. వీరి కెరీర్ను కూడా తీర్చిదిద్దింది కూడా అచ్రేకరే.